నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. వాటిలో ప్రత్యేకమైన ఆలయం చిదంబరం. చిదంబరం అనగానే మనకు చిదంబర రహస్యమే గుర్తొస్తుంది. చిదంబర రహస్యం అంటే ఏమిటి? అంత రహస్యం ఆ ఆలయంలో ఏముంది? తమిళనాడులో చిదంబరం ప్రఖ్యాతి చెందిన క్షేత్రం. అక్కడ కొలువైన నటరాజస్వామి ఆధ్యాత్మికంగానే కాదు, ఈ సృష్టి ఆవిర్భావాన్ని వివరించే కాస్మిక్ గాడ్గా కూడా విదేశీయులు భావిస్తారు. ఇక్కడికి ఎక్కువగా విదేశీ సైంటిస్టులు వస్తుంటారు. వారే ఈ ఆలయంపై ఎక్కువ పరిశోధనలు చేశారు. ఇంతకు చిదంబర రహస్యం అంటే ఏంటో తెలుసుకుందాం. చిదంబరం పంచభూత శివక్షేత్రాల్లో ఒకటి. చోళుల కాలంలో ఈ ఆలయాన్ని బాగా అభివృద్ధి చేశారు. ఇక్కడి శివమూర్తి నటరాజస్వామిగా ప్రఖ్యాతి చెందారు. నాట్య శాస్త్రానికి ప్రతీకగా, ఆ నాట్యంలోనే ఈ కాస్మిక్ సైన్స్ను వివరించే సైంటిస్ట్గా నటరాజస్వామి విగ్రహం కనిపిస్తుంది. సృష్టి ఏర్పడినప్పుడు భగభగమండే నక్షత్ర గోళాలకు ప్రతీకగా ఆ స్వామి విగ్రహం చుట్టూ ఉండే అగ్ని సూచిస్తూ ఉంటుంది. నటరాజస్వామి ఢమరకం నుంచి ఓంకారం, ఆ శబ్దశక్తి నుంచి ఇతర శక్తులు ఉద్భవించాయని ఇక్కడి పెద్దలు చెప్తుంటారు. ఆయన ఒక కాలితో కాలాన్ని, ఇంకొక కాలితో సృష్టిని నడిపించే శక్తులను బ్యాలెన్స్ చేస్తుంటారని చెప్తారు. ఆ విగ్రహంలో అంత రహస్యం ఉంది. చిదంబరంలో ప్రధాన నటరాజస్వామి విగ్రహాన్ని మరకతంతో చెక్కారు. అసలు మరకతంతో ఒక విగ్రహాన్ని తయారు చేయడం చాలా కష్టం. మరి ఏ కాలంలో ఎవరు ఈ విగ్రహాన్ని చేయించారో మరో మిస్టరీ. ఈ ఆలయంలో పక్కపక్కనే నటరాజస్వామి, గోవిందరాజుల స్వామి ఇద్దరూ పూజలు అందుకుంటారు. అదో అద్భుత దృశ్యం. ఇక్కడి నటరాజస్వామి ప్రపంచ ప్రసిద్ధి చెందిన శివమూర్తి. మరి చిదంబర రహస్యం అంటే ఏమిటి? ఎంతోమంది ప్రయత్నించినా ఇప్పటికీ అది ఒక అంతుచిక్కని రహస్యమే. కానీ చిదంబరం గురించి ఎంతోమంది ఋషులు ఎన్నో వివరాలు చెప్పారు. ఆ గ్రంథాల్లో విశేషాలు ఇప్పటికీ దొరుకుతున్నాయి. వేల ఏళ్ల క్రితం శివభక్తులైన నయన్మార్లు నటరాజస్వామి గురించి చాలా విషయాలు రచించారు. వారిలో ఒకరైన తిరుమూలర్ తిరుమందిరం అనే ఒక గొప్ప కావ్యాన్ని రచించారు. ఆ కావ్యంలో చిదంబర రహస్యాలను వివరించారు. మనిషిలో ఆత్మ సాక్షాత్కారానికి, హ్యూమన్ అనాటమీకి దృశ్యరూపమే చిదంబరం ఆలయం. అంటే ఎప్పుడో కొన్ని వేల ఏళ్ల క్రితమే హ్యూమన్ అనాటమీ గురించి స్పష్టమైన థియరీని తిరుమూలర్ రచించారు. చిదంబరం క్షేత్రంలో నటరాజస్వామి కాలి బొటనవేలు ఈ విశ్వంలో అయస్కాంత క్షేత్రానికి సరిగ్గా కేంద్రం. ఇదే విషయాన్ని ఎంతోమంది విదేశీ సైంటిస్టులు కూడా అంగీకరిస్తున్నారు. ఈ విషయాన్ని వేల ఏళ్ల క్రితమే తిరుమూలర్ ఎలా రాయగలిగారనేది ఒక పెద్ద మిస్టరీ. అంటే ఈ ఆలయం ఈ విశ్వ అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు. ఆ రకంగా సోలార్ సిస్టమ్ని నడిపించే అయస్కాంత శక్తిని నటరాజస్వామి బ్యాలెన్స్ చేస్తున్నాడన్నమాట. పంచభూత లింగాల్లో చిదంబరం ఆకాశలింగం, అంటే కాస్మిక్ ఎనర్జీకి సింబల్. సృష్టిలో మొదట ఆకాశం, ఆ తర్వాత వాయువు, ఆ తర్వాత భూమి ఏర్పడినట్టు సైన్స్ కూడా చెప్తుంది. ఆ శివయ్య మాయో ఏమో గాని వాటికి సంబంధించిన ఆలయాలన్నీ ఒకే సరళ రేఖ మీద ఉన్నాయి. భూమికి 76 డిగ్రీల లాంగిట్యూడ్లో ఆకాశలింగమైన చిదంబరం, వాయులింగమైన శ్రీకాళహస్తి, పృథ్వీలింగమైన కంచి ఒకే రేఖ మీద ఉండడం యాదృచ్ఛికం కాదు, ఖచ్చితమైన సైన్స్. ఈ 3 ఆలయాలు ఒక చక్రవర్తి కట్టినవి కావు, ఒక కాలంలో నిర్మించినవి కావు. అంటే ఈ భూమి మీద అయస్కాంత శక్తుల నియంత్రణ కోసం ఆ లింగాలు ఒకేసారి స్వయంభూగా వెలిశాయని అనుకోవాలి. ఇక చిదంబర రహస్యం అంటే ఏమిటి? ప్రతి మనిషిలో పంచభూతాలు ఉంటాయి. ఈ సృష్టి నుంచే ప్రాణం జీవం పోసుకుంటుంది. ప్రతి మనిషిలోనూ ఆకాశతత్వం, భూతత్వం, వాయుతత్వం, అగ్నితత్వం, జలతత్వం ఉంటాయి. అవే మన శరీరాన్ని నడిపిస్తుంటాయి. ముఖ్యంగా మన శరీరం ఎలా ఉంటుందో చిదంబరం ఆలయం కూడా అలాగే ఉంటుంది. చిదంబరంలో 9 ప్రవేశ ద్వారాలు ఉంటాయి. ఇవి మనిషిలోని నవరంధ్రాలకు సూచిక. చిదంబరం ఆలయం పైకప్పుని 21,600 బంగారు రేకులతో నిర్మించారు. ప్రతి మనిషి ప్రతిరోజు 21,600 సార్లు శ్వాస తీసుకోవడం, వదలడం చేస్తారు. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాల సంఖ్య 21,600. ఇది యోగశాస్త్రంలో ఉంటుంది. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే మనిషి ఆయుష్ని లెక్కిస్తాయి.
ప్రాణాయామం ద్వారా శ్వాసను నియంత్రించగలిగే యోగులు వందల ఏళ్లు జీవిస్తుంటారు. మన మోడర్న్ సైన్స్ ప్రకారం చూసినా ఒక ఆరోగ్యవంతమైన మనిషి నిమిషానికి 15 సార్లు శ్వాసిస్తాడు. ఆ లెక్కన గంటకు 900, రోజుకి సరిగ్గా 21,600 సార్లు అయింది. ఈ విషయాన్ని వేదకాలంలోనే మన ఋషులు లెక్కించి ప్రాణాయామం అనే గొప్ప ప్రక్రియను కనిపెట్టి ఆయుష్ పెంచుకునే సూత్రాన్ని ప్రపంచానికి అందించారు. ఇక చిదంబరం ఆలయ గోపురంపై ఉన్న బంగారు రేకులను అతుకు పెట్టేందుకు 72,000 బంగారు మేకులను ఉపయోగించారు. మన శరీరంలో ఉన్న నాడుల సంఖ్య 72,000 అని పతంజలి యోగశాస్త్రం, ఆయుర్వేదం, ఇంకెన్నో ప్రాచీన గ్రంథాలు చెప్తున్నాయి. ఆ నాడుల వల్లే శరీరం అనే సిస్టమ్ నడుస్తుంది. దేవాలయంలో నటరాజస్వామి కొలువు ఉండే గర్భాలయాన్ని పొన్నాంబళం అంటారు. ఇది ఆలయ ప్రాంగణానికి కాస్త ఎడమవైపు ఉంటుంది. మన శరీరంలో ప్రాణాలను నిలిపే ముఖ్యమైన భాగం గుండె. గుండె మన శరీరానికి ఎడమవైపునే ఉంటుంది. అందుకే గుండె లాంటి గర్భాలయాన్ని ఎడమవైపున ఉండేలా నిర్మించారు. ఇక చిదంబర గర్భాలయం అయిన పొన్నాంబళానికి అటూ ఇటూ కనకసభ, చిత్ సభ ఉంటాయి. కనకసభలో ఉండే 4 స్తంభాలు 4 వేదాలకు ప్రతీక. పొన్నాంబళంలో 28 స్తంభాలుంటాయి. అవి శైవ ఆగమాలను సూచిస్తాయి. పొన్నాంబళం, చిత్సభ, కనకసభలను నిలబెడుతున్న పైకప్పు వాసాల సంఖ్య 4096. 4096కి స్క్వేర్ రూట్ 64. మన సంప్రదాయ కళలు 64. అలాగే కళలను ప్రదర్శించాలంటే ఒంట్లో ఆరోగ్యం బాగుండాలి, రక్త ప్రసరణ బాగుండాలి. అప్పుడే ఆరోగ్యం కళలకు సహకరిస్తుంది. అందుకు సూచికగానే 4096 సంఖ్య. ఎందుకంటే హ్యూమన్ అనాటమీ ప్రకారం మన శరీరంలో ప్రధాన రక్త నాళాల సంఖ్య 4096. నటరాజస్వామి నృత్య భంగిమను కాస్మిక్ డ్యాన్స్గా ఎందరో విదేశీ శాస్త్రవేత్తలు చెప్పారు. చిదంబరం అంటే చిత్, అంబరం. ఇందులో చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం. అంటే ఆకాశంలో ఉన్న శూన్యతత్వానికి, జ్ఞానానికి సూచికే నటరాజస్వామి అని చెప్పేందుకు ఆ పేరు. ఇంకా ఆకాశ శాస్త్రం లేదా కాస్మిక్ ఫిజిక్స్కి సెంటర్గా ఈ చిదంబరం ఆలయాన్ని చెప్తారు విదేశీ శాస్త్రవేత్తలు. కాస్మిక్ థియరీ పేరు మీదే ఒక దేవుడు ఉండడం ఆశ్చర్యమే. అంటే ఇది ఆలయం కన్నా ఎక్కువగా సైన్స్నే చెప్తుంది. నార్త్ సౌత్ పోల్స్ని కలిపే అయస్కాంత రేఖలను ఒక చిత్రంగా గీస్తే నటరాజస్వామి భంగిమలా కనిపిస్తుందని అంటారు. అలాగే సృష్టిలో జరిగే కాస్మిక్ విస్ఫోటనాలకు చిదంబరం నటరాజస్వామి సూచిక అని చెప్తారు. సృష్టి ఎలా ఏర్పడిందో తెలుసుకునేందుకు స్విట్జర్లాండ్లో సెర్న్ అనే ప్రయోగశాల ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయోగం చేసింది. సృష్టికి కారణమైన గాడ్ పార్టికల్ని కనుక్కోవడం ద్వారా ఈ సృష్టి ఏర్పడిన మొదట్లో ఎలాంటి పరిస్థితులు ఉండేవో రీసెర్చ్ చేయడమే ఆ ప్రయోగం లక్ష్యం. ఆ రీసెర్చ్ సెంటర్ ముందు ఆ సైంటిస్టులు నటరాజస్వామి విగ్రహాన్ని ఉంచారు. నటరాజస్వామి నృత్యం సృష్టి ఏర్పడిన నాటి పరిస్థితులను వివరిస్తుందని ఆ సైంటిస్టులు వివరించడం అద్భుతం. ఈ విగ్రహాన్ని భారతదేశమే సెర్న్కి బహుమతిగా ఇచ్చింది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ వల్ల గ్రహాలు వాటి కక్షల్లో తిరుగుతున్నాయి. అవి లేకపోతే సృష్టి లేదు. సృష్టి ఏర్పడితేనే జీవం ఉంటుంది. జీవం ఉంటేనే ఆనందం, సంతోషాలు లాంటి భావోద్వేగాలు ఉంటాయి. అందుకే సృష్టి ఆవిర్భావంలో ఏర్పడిన గొప్ప శక్తుల చలనాన్ని వివరించే నటరాజ నృత్యాన్ని ఆనంద తాండవం అంటారు. చిదంబరం ఆలయంలో నటరాజస్వామి విగ్రహానికి కుడివైపున ఒక రహస్య అర ఉంటుంది. ఆ అరకు ఎప్పుడూ ఒక వస్త్రం తెరలా కప్పి ఉంచుతారు. రోజు కొన్ని సెకండ్ల పాటు ఆ తెరను తొలగించి భక్తులకు చూపించి మళ్ళీ మూసేస్తారు. ఆ కిటికీ లాంటి రహస్య అరనే చిదంబర రహస్యం అని అంటారు. నిజానికి ఆ కిటికీలో కనిపించేది శూన్యమే. ఆకాశం అంటే శూన్యతత్వం. ఆకాశతత్వంలో ఉండే అయస్కాంత శక్తే నిరాకారంగా చిదంబరంలో శివలింగంగా ఉంటుందని అక్కడి వారు చెప్తుంటారు. సింపుల్గా ఆత్మ సాక్షాత్కారమే చిదంబర రహస్యం. మనిషిలోని ప్రాణం మన కంటికి కనిపించదు, కానీ మన శరీరం నడిచేది ప్రాణంతోనే. కంటికి కనిపించని ఆ శక్తి ఏమిటి? ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తోంది? ఈ ప్రపంచంలో అందరి మనుషుల్లోనూ ప్రవహించే ఆ ప్రాణశక్తులకు కేంద్రం ఎక్కడ? వీటన్నిటికీ సమాధానమే చిదంబర రహస్యం.